హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. సో తమ్నైల్లో చూపించిన అంత లెవెల్లో అయితే పిజ్జా టేస్టీగా లేదండి. ఆ పిజ్జా గురించి చాలా పెద్ద స్టోరీ ఉంది. వీడియో లాస్ట్లో ఉంటుంది, చూడండి. ఇక్కడ బున్నబాబు వాళ్ళ అన్నయ్యకి బాయ్ చెప్తున్నాడు స్కూల్కి వెళ్తుంటే. అండ్ ఆఫ్టర్ దాట్ ఇంట్లోకి వస్తూ ఈ మందార పువ్వుని చూశానండి. అబ్బా, ఎంత మంచి బ్రైట్ రెడ్ కలర్లో దర్శనం ఇచ్చిందో. చెట్ల ఆకులు మధ్యలో నుంచి తొంగి చూస్తోంది. బున్నమా, అన్నకి బాయ్ బాయ్ చెప్పేసావా? బాయ్ బాయ్ చెప్పేచాడా బున్నబాబు? నువ్వెప్పుడు వెళ్తావు స్కూల్కి? బున్న ఎప్పుడు వెళ్తాడు స్కూల్కి? ఎప్పుడు వెళ్తాడు స్కూల్కి బున్నబాబు? జంధ్యాల గారి వర్ధంతి సందర్భంగా చూపులు కలిసిన శుభవేళ సినిమా వస్తోందండి. టీవీ పెట్టంగానే ఆయన్ని హాస్య బ్రహ్మ అంటారు కదా. కొద్దిసేపు నవ్వుకుందామని కొద్దిసేపు చూసైతే మళ్ళీ పని చేసేసుకున్నాను. సో ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ కోసం కిచెన్లోకి పరిగెత్తాను. చాలా రోజులు అయిపోయింది. గోధుమ రవ్వ ఉప్మా చేసుకున్నాను, ఫుల్గా నెయ్యి కుమ్మేసి దింపే ముందు. అలాగే పుల్లగా ఉంటే నాకు ఇష్టం. నిమ్మరసం కూడా పిండి తినేసాం. అండ్ దెన్ స్నానం చేసి, ఈరోజు థర్స్డే కదండి, సో వ్లాగ్ మీకు ఫ్రైడే వస్తుంది, ముందు రోజు పెడతా కాబట్టి చక్కగా పూజ అయితే చేసేసుకున్నాను. థర్స్డే అంటే నా ఫేవరెట్ డే ఆఫ్ ద వీక్ అనమాట. సో బాబా గారికి దీపం పెట్టకుండా ఒకలాగా ఉంటుంది, నాకు ఏదో మిస్ అయినట్టు. సో పూజ అయితే ఫినిష్ చేసుకున్నా. ఆఫ్టర్ దాట్ ఇదిగోండి, యాజ్ యూజువల్ మా క్రిష్ గారి షాపింగ్ స్కెడ్యూల్స్ నడుస్తున్నాయి కదా యూఎస్ఏకి. ఇవాళ ఏవో లేడీస్ థింగ్స్ కావాలి మమ్మీ, ఈ టైంలో అయితే ట్రాఫిక్ ఉండదు అని చెప్పిందండి. అరౌండ్ 11:30కి వెళ్దామంది, ఇంచుమించు 12 అయిపోతుంది. సో వెళ్లే ముందు మళ్ళీ రోడ్డు మీద అడ్డవైనవన్నీ అడుగుతుందని చెప్పి కొంచెం బ్రేక్ఫాస్ట్ తినిపించేసుకుని అయితే స్టార్ట్ అయ్యాము. ఈ టైంకి బ్రేక్ఫాస్ట్ ఏంటి అనుకుంటున్నారా? మరి మా బుడ్డమ్మ టైమింగ్స్ అవి, రాత్రి లేట్గా పడుకోవడం, పొద్దున్నే లేట్గా లెగవడం. సో అయితే ఇదిగోండి స్టార్ట్ అయిపోయాను. సరే, ఇంకా అది అడిగిన వాటి కోసం అయితే మా ఏరియాలో ఒక ఫేమస్ స్టోర్ ఉందండి, మామ్ అండ్ కిడ్స్ అని చెప్పి. సో ఇది చిన్నప్పటి నుంచి, ఇది పుట్టక ముందు నుంచి కూడా ఈ స్టోర్ ఉంది. నాకు బాగా గుర్తు, ఇది చిన్న బేబీగా ఉన్నప్పుడు దీని ఐటమ్స్ కూడా ఇక్కడ కొనేదాన్ని అనమాట. అయితే వీళ్ళు బాగా డెవలప్ అయిపోయి దీనికి 18 వచ్చినాయి. ఈ 18 ఇయర్స్లో వీళ్ళు ఎన్ని స్టోర్స్ ఓపెన్ చేస్తారో చూడండి. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 అలా రకరకాలుగా ఉంటాయి. పొరపాటున రెండో స్టోర్లోకి దూరింది. అది కాదు నాన్న అంటే, అయ్యో అవునా మమ్మీ అని చెప్పి మళ్ళీ నేను వెనకాల ఫాలో అయిందండి. ఇదిగోండి, నేను ఇప్పుడు వెళ్తోంది థర్డ్ స్టోరు. ఈ థర్డ్ స్టోర్ లోపల నుండి వెళితే మళ్ళీ ఫోర్త్ స్టోర్కి కనెక్టివిటీ ఉంటుందన్నమాట. అన్నీ ఓపెన్ చేశారు, అసలు అన్ని ఐటమ్స్ ఉంటాయి. ఇంతకీ అన్ని మమ్ అండ్ కిడ్స్కి సంబంధించినయేనా అంటే కాదండి, అన్ని ఏజెస్ వాళ్ళకి కూడా పెట్టారు. అనుకోకుండా మనకు కావాల్సిన ఐటమ్స్లో కొన్ని మాత్రమే అక్కడ దొరికినాయి. సరే, నెక్స్ట్ ఈ బిల్డింగ్లోకి అయితే వచ్చేసాము. ఇది ఈ క్రిష్ గార్డ్ కొంచెం టీనేజ్కి వచ్చాక స్టార్ట్ అయిన, మా షాపింగ్ ఇక్కడ స్టార్ట్ చేసామండి ఈ స్టోర్లో. ఇక్కడ ఈ 2 బొమ్మలు చూసారా? నేను దాన్ని చూస్తుంటే ఈ బొమ్మ హలో చూసింది చాలు, ఇంకా నన్ను కూడా చూడు అన్నట్టు అనిపించింది. ఈ 2 బొమ్మల్ని చూసి నవ్వుకున్నాము. సరే, కావాల్సినవి కొనేసుకున్నాము. పక్కనే ఉన్న ఎయిర్టెల్ స్టోర్లోకి అయితే దూరామండి. ఈ మధ్య జియో అస్సలు బాగుండట్లేదు. సరే, కొత్తగా ఈ సిమ్ అయితే తీసేసుకున్నా. అండ్ దెన్ కిందకి దిగంగానే యాజ్ యూజువల్ చెరుకు రసం తాగకుండా మా ఇంటికి అసలు వెళ్ళవండి. ఫ్యామిలీ రిచువల్ లాగా అయిపోయింది అది. అమ్మ సమస్య లేదు, చెరుకు రసం తాగాల్సిందే, ఇంటికి వెళ్ళాల్సిందే అంది. ఇక్కడ కేన్ ఎక్స్ప్రెస్ కాబట్టి సూపర్ హైజీనిక్గా ఉంటుందండి. ఇక్కడ చక్కగా చల్లగా ఏసీ వస్తుంది. అండ్ పైన చూసారా ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో. ఇంతకుముందు ఓన్లీ చెరుకు రసంతో ఫ్లేవర్స్ ఉండేవి, ఇప్పుడు రకరకాల ఫ్రూట్ జ్యూసెస్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టి ఐస్ ఏమాత్రం వేయకుండా అన్ని రకాల ఫ్లేవర్స్లో అయితే అవైలబుల్గా ఉందన్నమాట. చూడండి ఎంత హైజీనిక్గా ఉందో. స్టైల్గా వచ్చి కూర్చున్నామండి, ఇక్కడ ఎవరు లేరు. కొద్దిసేపు చూసి మేమే చేసేసుకుని తాగేసి వెళ్ళిపోతాం. ఒడిసే ఓకే అంట అమ్మాయి కూడా. చూడడానికి మేము అదే అనుకుంటున్నాం, ఇంకాసేపు మనమే 2 చెరుకులు తీసుకొని జ్యూస్ చేసుకుని వెళ్ళిపోతాం. నేను గూగుల్కి వెళ్ళి మీ నెంబర్ ఎత్తుతున్నాను, కాల్ చేద్దాం. ఇంకా మా అమ్మాయి నన్ను ఇంటికి వెళ్ళాక కూడా సాధించింది, ఇప్పించలేదో అని చెప్పి. ఇక్కడ ఈ ఐటమ్స్ చూసారండి, కేన్ క్లాసిక్ నుంచి స్టార్ట్ అయ్యి ఆల్ ఫ్లేవర్స్ అనమాట. ఇక్కడ కేన్ చాట్ ఒకటి ఉంది, అండ్ కింద కేన్ సబ్జా అని ఒకటి ఉంది. మా క్రిష్ గారు కేన్ చాట్ విత్ సబ్జా అడుగుతుందండి. దీనికి 40+40 80 రూపాయలు ఛార్జ్ చేస్తే వదిలిపోద్ది. అండ్ ఫైనల్లీ అమ్మాయి అయితే వచ్చేసిందండి. ఎంత చక్కగా గ్రీన్ కోట్ వేసుకుని వచ్చింది చూసారా. చెరుకు తోటలో మాకు చెరుకు రసం చేసేస్తున్న ఫీలింగ్ వచ్చింది. ఆ వెనకాల డిజైన్ అదంతా. నాగార్జున గారు బిగ్ బాస్లో చిటికలో వచ్చేస్తా అంటారు చూడండి, బ్రేక్స్ వచ్చినప్పుడు ఆ లెవెల్లో చిటికలో చేసేసిందండి. చక్కగా ఫసక్ అని చెప్పి ఆ చెరుకులు అలా మిషన్లోకి పెడుతుంది, ఇలా జ్యూస్ వచ్చేస్తున్నాయి. అక్కడ చెరుకు నలుగుతుంటే ఇక్కడ పిల్ల స్ట్రా నలిపేస్తుంది, అది చూసుకుంటా. అండ్ ఫైనల్లీ అదిగోండి, ఇలా అటు నుండి ఇటు తిప్పి మొబైల్ని మళ్ళీ అటు తిప్పేసరికి వచ్చేసింది అనమాట. నిజంగా చెప్తున్నాను గైస్, ఇదేదో ప్రమోషనో ఇంకేదో కాదు, ఎంత రిఫ్రెషింగ్ ఫీల్ వచ్చిందంటే సూపర్గా ఉంది, టేస్ట్ అండ్ క్వాలిటీ కూడా.
అండ్ ఫైనల్లీ ఈ ఎడారిలో నీళ్లు దొరికినంత ఫీలింగ్ వచ్చింది. అంతసేపు వెయిటింగ్ తర్వాత చెరుకు రసం తాగి ఇంటికి వెళ్ళి లంచ్ చేసి కొంచెం రెస్ట్ తీసుకున్నాం. అండ్ దెన్ ఇవాళ గురువారం కదా, మరి బాబా గారిని దర్శనం చేసుకోకపోతే ఎలా? నాకు తండ్రితో సమానం అండి, కోర్స్ మీ అందరికీ కూడా. అండ్ ఫస్ట్ వెళ్ళిపోయి ఇప్పుడు నేను ప్రతిసారి అయితే పాలకోవా ఇస్తూ ఉంటాను బాబా గారికి ఎవ్రీ థర్స్డే. కానీ ఇవాళ నాకు ఎందుకో కొబ్బరికాయ కొట్టి కొబ్బరి నీళ్ళ అభిషేకం చేద్దాం సాయిబాబాకి అని అనిపించింది. ఎందుకో తెలుసా అండి, మన క్రిషాకి వీసా వచ్చిన తర్వాత నేను బాబా గారి గుడికి వెళ్ళలేదండి. మరి ఏదో కొంచెం ఆక్యుపైడ్గా తిరుగుతూ ఉన్నాను కదా. వీకెండ్లో మా సిస్టర్ కూడా గుర్తు చేసింది, అక్క బాబా దగ్గరికి వెళ్దాం అని చెప్పి. ఎందుకో ఆ రోజున నాకు అవ్వలేదు, అదేళ్ళు వచ్చింది. అండ్ బీయింగ్ ఏ థర్స్డే ఇంక వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళాలని చక్కగా కొబ్బరికాయ కొట్టుకుని దండం పెట్టుకుని అయితే ఇంటికి వచ్చానండి. ఇంతకీ నా కొబ్బరికాయ చూసారా ఎలా పగిలిందో? నా కర్మకి ఎప్పుడూ అలా అడ్డంగా చక్కగా పగలదనమాట. నాకు అర్థమైందండి ఎందుకు పగలలేదు అంటే, పైన పీచ్ ఏదైతే ఉంటుందో పూర్తిగా నీట్గా తీస్తే చక్కగా నీట్గా పగులుతుంది, ఏదో మిషన్ మీద కట్ చేసినట్టు. నాకేమో పీచ్ తీయడం వచ్చేసావదు, ఎంత మ్యాక్సిమం తీసినా ఎక్కడో తోక దగ్గర మిగిలిపోతూ ఉంటుంది, దానివల్ల అడ్డంగా పగలదనమాట. ఇంకా మా వారు పిల్లలు ఎప్పుడు ఎక్కిరిస్తూ ఉంటారు, నువ్వేదో దేవుడికి కోపం తెప్పించావు, నిలువుగా పగిలింది, నీకేదో మొక్కులు ఉంటే నువ్వు మర్చిపోయావు అని ఫుల్ కామెడీ చేసి ఆట పట్టిస్తూ ఉంటారండి. ఇంతకుముందు కొంచెం టెన్స్డ్గా ఫీల్ అయ్యేదాన్ని, అబ్బా లైట్లే అని ఇంక ఊరుకుంటున్నాయి ఈ మధ్య. అదిగోండి ఫైనల్గా ప్రదక్షిణాలు అయిపోయాయి, చక్కటి హారతి పాట వస్తుందండి ఈవినింగ్. బాబా గారిని మీకు చూపించేస్తాను కదా, ఒక్కసారి ఓం సాయిరామ్ అని మనసులో అనుకోండి, అంతా మంచిగా జరుగుతుంది. ఇదిగోండి ఇక్కడ ఈ ధుని ఉంది కదండి, తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఒక్క 2 నిమిషాలు ఆ ధుని దగ్గర ఉన్న వెచ్చటి ఆ పొగ దగ్గర నుంచుంటే మీకు ఇంటర్నల్గా ఏమైనా రోగాలు ఉంటే బాబా గారు అన్నీ క్లియర్ చేస్తారు అని నమ్మకం అండి. సో నేనైతే అదే నమ్మకంతో ఎప్పుడు వెళ్ళినా కొద్దిసేపు స్పెండ్ చేస్తాను. అండ్ ఆఫ్టర్ దట్ ఇదిగోండి మన చిప్పలు తీసుకెళ్ళిపోయి ఒకటి బాబా గారికి సమర్పించి ఇంకోటి అయితే తెచ్చుకున్నాను. దాంతోపాటు ఒక చక్కటి చామంతి పువ్వు, అలాగే ఎమ్మి పులిహోర. సో క్రిష్ గాడు ఇంట్లో చేసిన పులిహోర అస్సలు తినదండి, అది ఎంత వెయిట్ చేస్తుందంటే కార్లో కూర్చుని. పొద్దున ఎగ్ తిన్నాను మమ్మీ నేను రానని చెప్పి కార్లోనే వెయిట్ చేస్తుంది. ఆ పులిహోర తెచ్చి తెంగానే అటాక్ అనమాట. అండ్ ఆఫ్టర్ దాట్ మధ్యాహ్నం తను లంచ్ చేయలేదు, ఇంకా నిద్ర వస్తుందని పడుకుని ఇదిగోండి ఆకలో రామచంద్ర అని గొడవ చేస్తుంటే, సరే ఇంచుమించు 6:30, 7 అవుతుంది ఆ టైంలో. సరే వెళ్దాం పదమ్మా పిజ్జా తినాలని ఉందండి. చాలా రోజులు అయిపోయింది డామినోస్కి వెళ్ళి. ఇంతకీ ఇప్పుడు థంబ్నెయిల్కి ఈ స్టోరీ ఏదో ఉందని చెప్పాను కదా, థంబ్నెయిల్ పిజ్జా తీసుకున్నప్పుడు ఆ లుక్ చూసి ఆహా ఓహో అనుకుని నేను అంత ఎక్స్ప్రెషన్ అయితే ఇచ్చి పెట్టానండి. కానీ నా జన్మలో ఎప్పుడూ తిననంత వర్స్ట్ పిజ్జా ఇదే అని చెప్తాను. ఐఎమ్ సో సారీ డామినోస్ టీమ్ ఎవరైనా చూస్తే కనుక. ఎందుకంటే షవర్మా పిజ్జా న్యూలీ ఇంట్రడ్యూస్డ్ అని చెప్పారు. షవర్మా రోల్ అంటే మహా ఇష్టం మా ఫ్యామిలీలో అందరికీ. కానీ నిజంగా చెప్తున్నానండి, షవర్మాకే కనుక ప్రాణం ఉండి దానికి మాటలు వస్తే అది ఏదైనా బావులు దూకి చచ్చిపోద్ది. నా పేరు పెట్టుకుని ఇంత వర్స్ట్గా చేస్తున్నారేంటి పిజ్జాని అని చెప్పి అంత హారబుల్గా ఉంది. ఇంకా టేస్ట్ ఎలా ఉందో నా మాటల్లో వర్ణిస్తాను, వినండి. ఫస్ట్ అయితే చక్కగా ఫుల్ ఆఫ్ టాపింగ్స్తో ఇచ్చారు, చీజ్ కానీ ఆ లేయర్స్ కానీ అద్భుతంగా ఉన్నాయి అనుకున్నాము. అమ్మ నోట్లో పెట్టుకోగానే ఎలా ఉందంటే బెల్లం పాకం, తేనె, అందులో ఒకలాంటి కారం, గొడ్డు కారము, అండ్ దెన్ బాగా పాతగా అయిపోయిన పొండుమిరపకాయ పచ్చడి. మీకు ఎవరికైనా టేస్ట్ తెలిస్తే అర్థమవుతుందండి. మాగిపోయిన పచ్చళ్ళు ఉంటాయి చూడండి, 1 year 2 years అయిపోయిన తర్వాత ఎప్పుడన్నా ఏమి లేకపోతే వేసుకుని తింటాం, ఎలా ఉందో చూద్దామని చెప్పి. ఆ టేస్ట్ వచ్చిందండి బాబు, పిచ్చెక్కిపోయింది నాకు నోట్లో పెట్టుకుని కొరకంగానే. అబ్బా ఎప్పుడు జీవితంలో ఇంత డిసప్పాయింట్మెంట్ పిజ్జా తిన్నప్పుడైతే రాలేదు. ప్రతిసారి అలా పిజ్జా బయట నోట్లో పెట్టుకోగానే వావ్ అనుకుంటాము, పైగా చీజ్ని ఎంజాయ్ చేసుకుంటూ తింటాము. ఎంత హారబుల్గా ఉన్న టాపింగ్స్ అయినా కూడా బాగుంటాయి ఈ పిజ్జా అనుకుంటాం. కానీ ఈరోజు అయితేనండి నిజంగా డబ్బులు అయితే వేస్ట్ అనిపించింది నాకు. నేను తినలేక 2 bites తీసుకుని అమ్మో కడుపు ఏమైనా చెడిపోద్దేమో అని భయం వేసి క్రిషాన్ కూడా వద్దని చెప్పానండి. దీంతోపాటు లక్కీగా మేము చికెన్ చిన్న డ్రమ్ స్టిక్స్ లాంటివి అయితే ఆర్డర్ పెట్టాము. లక్కీగా అవి ఓకే బాగానే ఉన్నాయి. ఇంకా అది తిన్నాం కాబట్టి నోరు చెడిపోలేదు అనిపించిందండి. సో ఇంతకీ ఈ మేకింగ్ అంతా ఏంటంటే, ఇంతకుముందు ఎవరికో చేస్తుంటే తెగ ఎగబడిపోయి చూసాము, అది మాకే అనుకుని మొత్తం అంతా అయినాక అది మీది కాదండి ఇంకెవరిదో అంది. నా తెల్లే చాలా తొందరగా చెప్పావు అనుకున్నాము. సరే మరి మాది ఏది అంటే ఇదిగోండి చేస్తున్నాను అందండి. అండ్ ఆ వెయిటింగ్ టైం బాబోయ్ అసలు అక్కడ ఎవ్వరూ లేరు గైస్, నేను మా అమ్మాయి లిటరలీ 1/2 hour ఖాళీగానే కూర్చున్నాము. మరి ఎవరికి చేస్తున్నారో అర్థం కాలేదు. ఇద్దరు స్టాఫ్ ఉన్నారు లేడీస్, అంత ఎఫిషియెంట్గా అయితే నాకు అనిపించలేదు. డెడ్ స్లోగా ఉన్నారు. మేబీ ఎండ్ ఆఫ్ ద డే కదండి, వాళ్ళు అలసిపోయినట్టున్నారు. ఇదిగోండి ఈ షవర్మా పిజ్జా మేకింగ్ ఒకసారి మీరు చూడండి. అది సన్నగా ఉన్న వైట్ది చీజ్ స్లైస్ అనమాట.
లోపలంతా కూడా చికెన్ కీమా లాంటిది పెట్టి ఏదో మయోనీస్ వేసి అయితే వేసింది. పైన షెజ్వాన్ అనుకుంటా ఇది సాస్. ఆ కింద ఉన్న పిజ్జా బేస్ మీకు తెలిసిందే, ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. అండ్ దెన్ జప్ప టాపింగ్స్ అయితే వేసేస్తుంది. అసలు ఆ మేకింగ్ చూసి అయితే నోట్లో నీళ్ళు వచ్చేసినాయి నాకు కూడా. అబ్బో క్రిష గారిని తిట్టాను యాక్చువల్గా, ఎందుకమ్మా రోజు ఏదో ఒకటి బయట ఫుడ్ అడుగుతున్నావు, అంత మంచిది కాదమ్మా, ఇంటికి వెళ్ళి తిందాం వేడివేడిగా అంటే, కాదు నాకు తినాలని ఉంది, నేను మధ్యాహ్నం నుంచి నాకు పిజ్జా క్రేవింగ్స్ ఉన్నాయి అంటే, సరేలే పాపం పిల్ల అడుగుతుందని తీసుకొచ్చానండి. నిజంగా ఎంత బాధేసిందంటే ఒక పక్క కోపం ఉక్రోషం, కాకపోతే ఎవరిని గట్టిగా అరిసే మనస్తత్వం కాదు. పోనీలే మనకు తెలియకుండా ఆర్డర్ చేసాము, స్టాఫ్దే ఉందిలే. అండ్ ఇంకొక వింత విషయం చెప్పమంటారా, ఈ మేకింగ్ చేస్తూ తనకు ఎదురుగుండా ఒక బోర్డు ఉందండి. అంటే ఏ పిజ్జాకి ఏ టాపింగ్స్ వేయాలి, ఏ సాసెస్ వేయాలి అని కళ్ళన్నీ దాని మీద పెట్టి ఏదో ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి ఆన్సర్ చేసినట్టు చూసుకుంటూ చేసిందండి. నేను తెగ ఫీల్ అయిపోయాను, అబ్బో ఎంత ఫోకస్డ్గా చేస్తుందో మా కోసం అని చెప్పి. తీరా చూస్తే అట్టర్ ఫ్లాప్ అనమాట రిజల్ట్. నిజంగా గైస్ మీరు కూడా నాకు మళ్ళీ షవర్మా ఫ్యాన్స్ అయ్యుండి అబ్బా షవర్మా పిజ్జా తిందాంరా ఎంజాయ్ చేద్దాం అని మటుకు పొరపాటును కూడా వెళ్ళండి. ఇంకేమన్నా పిజ్జా మీకు తెలిసిన పిజ్జా ఆర్ మీ ఫ్రెండ్స్ నుంచి రివ్యూస్ తీసుకుని తినండి దయచేసి, డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. ఇది చూసారా, అసలు కరువు ప్రాంతం నుంచి వచ్చినట్టే ఆ ఎక్స్ప్రెషన్, ఏదో పెద్ద ఒక నెల నుంచి ఫుడ్ లేనట్టు, ఎప్పుడు ఇస్తారు అన్న లెవెల్లో చూస్తుంది. సరే ఇటు పక్కకు వచ్చానండి. ఈ బుజ్జి స్లైసెస్ భలే అట్రాక్టివ్గా ఉన్నాయి. అండ్ మెనూ చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంత పెద్ద మెన్యూ ఉందో. మా కర్మ కాకపోతే ఇంత పెద్ద మెన్యూలో నుంచి ఏదైనా ఇంట్రెస్టింగ్ ఆర్డర్ చేసుకునే పని, అది ఆర్డర్ చేసాము. వెరీ వర్స్ట్ అనమాట అసలు. ఇంకా మా క్రిష అయితే నన్ను ఫుల్ తిట్టడం, నువ్వు చెప్పావని నేను చెప్పాను అంటది. నాకేం తెలిసే, నేనేదో న్యూలీ చూసారా అండి, అదిగో న్యూలీ ఇంట్రడ్యూస్డ్ అని చెప్పి అలా మోసపోతూ ఉంటాము. ఆ లుక్ చూసారా, క్రిష కూడా మా అమ్మ ఏంటి మమ్మీ అలా ఉంది అని చెప్పి ఒక కోడి ఇంకొక కోడిని తింటున్నట్టుంది. దాని కంగారు చూడండి, దాని ఆత్రం. సరే ఫైనల్లీ అదిగోండి కోక్ బాటిల్ ఏంటి ఒళ్ళొచ్చిన కోక్ బాటిల్ లాగా ఉంది. ఇది కూడా పిజ్జాలు దీనిలో అవైపోయిందా ఏంటి. ఫైనల్లీ బయటకు వచ్చామండి. ఒక బుజ్జు స్ట్రీటీ పాపం గాలి వస్తుంది, పడుకుంది. అండ్ చూసారా వెలుతురుగా ఉన్నప్పుడు వెళ్ళాం లోపలికి, ఎంత చీకటి పడిపోయిందో. అంత టైం తీసుకున్నారు మేకింగ్కి. ఇంతకీ వ్లాగ్ అయిపోయిందండి. నచ్చిందా మరి? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.